వెల్కమ్ టు అవర్ ఛానల్. మామూలుగా ఉండదు మరి మనతో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. ఈ ఎన్ కన్వెన్షన్ అనేది మాధవపూర్ తిమ్ముడుగుంట చెరువు దగ్గర దాన్ని ఆనుకుని ఉన్నది. కానీ ఇప్పుడు ఎలిగేషన్స్ ఏంటంటే ఇది అక్రమ కట్టడం, చెరువుని కొంతవరకు కబ్జా చేసి గోడ కట్టి ఎన్ కన్వెన్షన్ అనేది కట్టారు. సో ఇది అక్రమ కట్టడం అనేది దాని గురించి ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు నాగార్జున గారు. ఇది కరెక్టా కాదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. స్క్రీన్ మీద కనిపించేది ఇప్పుడు మనం తిమ్ముడుగుంట మాదాపూర్ ఏరియాలో ఉన్న ఆయన కన్వెన్షన్ హాల్. సో ఆల్మోస్ట్ ఈ వ్యూ పాయింట్ చూస్తే ఇది బఫర్ జోన్ కు సంబంధించిన ఏరియా అనేసి అక్రమ కట్టడం అనేసి తెలంగాణ గవర్నమెంట్ దాన్ని లాస్ట్ 2 days బ్యాక్ కూల్చివేయడం. ఇంతకు ముందు 2014 ఆ టైంలో కూడా తెలంగాణ మన టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైకోర్టులో కేసు అయితే నడిచింది. దాని మీద స్టే తీసుకొద్దామని నాగార్జున గారు చాలా ట్రై చేశారు. హైకోర్టు స్టే రిజెక్ట్ చేసి డిమాలిష్ చేయమని పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా లాస్ట్ 10 years గా ఇది ఎందుకు డిమాలిష్ చేయలేదని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పక్క అని దాన్ని డిమాలిష్ అయితే చేయడం జరిగింది. మొత్తం పడగొట్టడం అనేది జరిగింది. యాక్చువల్లీ కేటీఆర్ గారికి నాగార్జున గారికి మంచి రిలేషన్ ఉన్నది. సో వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం అపోజిషన్ పార్టీ కాబట్టి వీళ్ళు కేటీఆర్ గారి ప్రపోజిషన్ లోకి వచ్చారు. ఇప్పుడున్న పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళకి ఆల్రెడీ ట్రైబల్ వార్స్ జరుగుతున్నాయి. పార్టీ పరంగా కావచ్చు లేకపోతే వ్యక్తిగతంగా అయినా ఎన్ కన్వెన్షన్ ని కూల్చేశారు. సో ఇది యాక్చువల్ గా ఈ చుట్టూ ఉన్న కన్వెన్షన్ చుట్టూ ఉన్నది ఆయన తీసుకున్నది నాగార్జున గారు లీగల్ గా తీసుకున్నది మొత్తం ఒక మేబీ 7 acres అనేసి అంటున్నారు. ఇప్పుడు ఈయన ఏదైతే చెరువుకు ఆనుకుని బాగా ఒక గోడ కట్టి లోపల గోడ కట్టి కబ్జా చేసి మరి కట్టారు అనే దానికి అది 3 acres అయితే ఉన్నది. అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేసి ప్రూవ్ చేశారు. ఆ ఇల్లీగల్ 3 acres ని అది కంప్లీట్ గా కూల్చివేయడం అనేది జరిగింది. ఈ ఎన్ కన్వెన్షన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేసి కూల్చివేశారు కదా. ఈ కూల్చివేసిన ప్లేస్ ల్యాండ్ ఏదైతే ఉన్నదో అది అప్రాక్సిమేట్ అంటే ఇవంతా న్యూస్ లో వస్తున్న టాక్ అనమాట. న్యూస్ లో వస్తున్న ఎలిగేషన్స్ ఒక 1000 crores ఉంటుంది, 900 crores ఉంటుందన్న ఒక ఛానల్, 1000 crores ఉంటుందన్న ఒక ఛానల్, ఇంకా ఎక్కువ ఉండొచ్చు అనేసి కొన్ని ఛానల్ అయితే మీడియా అయితే ప్రచారాలు జరుగుతున్నాయి. సో ఏదేమైనప్పటికీ లేక్ చుట్టూ ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ FTL బఫర్ జోన్ అనేది లేక్ కి 50 meters అబౌవ్ ఉండాలి. 50 meters అబౌవ్ ఉన్నప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. ఇది ఇప్పుడుది కాదు, నిజాం ప్రభుత్వం ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి ఉన్నది ఇది యాక్ట్. సో అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. చెరువుకి కొంత ప్లేస్ ఇవ్వాలి. సో వాటర్ నిండిపోయిన తర్వాత బయటికి ఎక్కడికి ఊర్ల మీద పోకుండా ఎక్కడికి పోకుండా సో బయటకు వచ్చినా కొంతవరకు ఉంటుంది, ఇక్కడ వరకు వస్తుంది అనేసి ఎస్టిమేషన్ ప్రకారం కొంత ఈ యాక్ట్ అనేది క్రియేట్ చేశారు. సో బఫర్ జోన్ అంటే అది ఆ ప్లేస్ చెరువుకి ఆనుకుని ఏ కన్స్ట్రక్షన్ కట్టొద్దు. అట్లా కడితే అది పక్కా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. దట్స్ వై ఈరోజు ఎన్ కన్వెన్షన్ అనేది కూల్ చేశారనమాట. సో ఈ ఎన్ కన్వెన్షన్ మొత్తం టోటల్లీ 10 acres. 10 acres లో 3 acres ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఈ చెరువుకి అడ్డంగా గోడ కట్టి ఏదైతే కన్స్ట్రక్షన్ ఎన్ కన్వెన్షన్ అనేది కట్టారో అది ఇల్లీగల్ అనేసి ప్రూవ్ చేశారు. సో ఈ మీడియా ప్రచారాలు ఎట్లా ఉన్నాయంటే ఈ ఎన్ కన్వెన్షన్ మీద నాగార్జున గారికి కొన్ని వేల కోట్లు ఇయర్లీ వస్తుందనేసి ఒక ప్రచారాలు అయితే మనం వింటున్నాము. ఒక ఈవెంట్ కి ఎన్ కన్వెన్షన్ లో జరిగే ఒక ఈవెంట్, ఒక ప్రైవేట్ పార్టీలకు కానీ, వెడ్డింగ్స్ లైక్ ఇలాంటి ఈవెంట్స్ ఏదైనా కానీ, పబ్లిక్ ఈవెంట్స్ దేనికైనా కానీ ఒక 50 lakhs నుంచి 1 crore ఛార్జ్ చేస్తారనేసి ఒక ఎలిగేషన్ అయితే నాగార్జున గారి మీద ఈ ఎన్ కన్వెన్షన్ మీద ఉన్నది. ఈ లాస్ట్ 10 years లో ఏదైతే గవర్నమెంట్ ఉందో దాన్ని డిమాలిష్ చేయకుండా ఎందుకు వదిలేశారనేసి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అయితే ఇప్పుడు పబ్లిక్ అయితే అడుగుతున్నారు. కొంతమంది పబ్లిక్ ఏమంటున్నారంటే సో ఇది మంచి పనే, డిమాలిష్ కారణంగా అక్రమ కట్టడాలని కూల్చివేయడం అనేది మంచి విషయం అనేసి పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు కొంతమంది. ఇది నార్మల్ గా మనలాంటి నార్మల్ పీపుల్ అయితే చేయలేరు కదా, ఆయన మంచి పనే చేస్తున్నారని కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు. కొంతమంది ఇండస్ట్రియల్ లైక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు, సినిమా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితే కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు, నెగిటివ్ కామెంట్. నాగార్జున గారు ఏమంటున్నారంటే నేను లీగల్ గానే కట్టాను, ఇది ఇల్లీగల్ కాదు అనేసి ఎప్పటికప్పుడు ఆయన ట్విట్టర్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ఇది హైకోర్టులో కేసు నడుస్తుంది. వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ నాకు పంపించకుండా, నాకు వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ దీన్ని కూల్చివేయడం అనేది తప్పు. ఇది నేను దీన్ని డెఫినెట్ గా నా సైడ్ తప్పు ఉంటే నా చేతులతో నేనే దగ్గరుండి దీన్ని కూల్ చేయిస్తాను, మీకెందుకు అంత శ్రమ అనేసి అని అయితే మాట్లాడుతున్నారు నాగార్జున గారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న మినిస్టర్స్ మాత్రం ఏమంటున్నారంటే ఇన్ని సంవత్సరాల నుంచి కేటీఆర్ గారు ఎందుకు దాన్ని ఎక్స్క్యూజ్ చేశారు, స్టే ఎప్పుడో దాని మీద ఎత్తేసారు కదా, స్టే లేదు కదా, అది ఎప్పుడో డిమాలిష్ చేయమని చెప్పారు. 2014 ఆ టైంలో చేశారు. 10 years నుంచి డిమాలిష్ చేయకుండా ఉండడానికి కారణం కేటీఆర్ గారు. వీళ్ళిద్దరికి
మధ్యన ఉన్న ఒక మంచి రిలేషన్ కానీ లేదా ఫ్రెండ్షిప్ ఏదైతే అనుకుంటామో అది రీజన్ కావచ్చు అనేసి అంటున్నారు. ఏదైనా కానీ చట్టం ఎవరికి చుట్టం కాదు అన్నట్టు చేయాలి తప్ప మీకు కావాల్సిన వాళ్ళకి ఇట్లా చేసుకుంటా పోతే ప్రభుత్వం మోసం చేసినట్టు కదా అనేసి వాళ్ళ గవర్నమెంట్ ఎలిగేషన్ అయితే చేస్తుంది నాగార్జున గారి మీద అండ్ టిఆర్ఎస్ మీద. రియల్ ఎస్టేట్ పేరుతో ఎన్ని లేఖల్ని వీళ్ళు కబ్జా చేశారనేది వాళ్ళు నాగార్జున గారి ఫ్యాన్స్ కానీ సినిమా ఇండస్ట్రీస్ కానీ కొన్ని చర్చలు అయితే వస్తున్నాయి మనకి. మనం చూస్తున్నాం కదా హైదరాబాద్ లో 164 లేక్స్. షాక్ అయ్యారా? నేనైతే షాక్ కాలేదు. బికాస్ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు జరుగుతున్న హైదరాబాద్ సిచ్యువేషన్, కొన్ని చెరువులు మాత్రం మనం లేక్లు మాత్రమే చూడగలం. లైక్ దుర్గం చెరువు, సమ్ 1-2 లెక్క పెట్టుకున్న గండిపేట చెరువు, ఇట్లా ఒక 10 to 15 చెరువులు అయితే కనిపిస్తున్నాయి. కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ కింద ఉన్నాయా లేకపోతే ఎక్కడైనా తీసుకెళ్లి వీటిని ఎక్కడైనా దాచారనేది అర్థం కావట్లేదు. 164 లేక్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. సీరియస్లీ ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. లాస్ట్ 20 years కు చూసుకుంటే ఈ రియల్ ఎస్టేట్ పేరుతో కొన్ని లక్షల ఎకరాలు హైదరాబాద్ లో ఎంత డెవలప్ అయిందో చూస్తున్నాం కదా. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవన్నీ చూస్తున్నాం కదా. సో రియల్ ఎస్టేట్ పేరుతో లేక్స్ చాలా కబ్జా అయినాయి అని ఒక ఎలిగేషన్ అయితే ఉంది. జనరల్ గా ప్రజల్లో ఒక ఎలిగేషన్ అయితే ఉన్నది. ఏదైతే ఉన్నారో ఇందులో సినిమా వాళ్ళైనా లేకపోతే రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా వర్తిస్తారనేది నెక్స్ట్ మనం చూడాలి. ఇది ఒక ఆరంభం అనుకోవచ్చు. కంటిన్యూ అవుతుందా, ఇక్కడతో ఆగిపోతుందా అనేది ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే లాస్ట్ 20-25 years గా చూసుకుంటే రాజకీయ నాయకులు హైదరాబాద్ లో లైక్ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వాళ్ళు కానీ కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. ఇవన్నీ జరిగినాయా? ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించి లాస్ట్ 25 years చూసుకుంటే హైదరాబాద్ చాలా డెవలప్ చేశారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. లాస్ట్ 2 days నుంచి ఇంత జరుగుతున్నా గానీ మీడియా ప్రచారాలు ఇవన్నీ జరుగుతున్నా కూల్చివేసినా గానీ నాగార్జున గారు ఒక ట్విట్టర్ లోనే యాక్టివ్ గా ఉన్నారు తప్ప మీడియా ముందుకు రాలేదు. ఇది ఒక క్వశ్చన్ మార్క్ ప్రజల్లో. సో ఏదేమైనప్పటికీ ఆయన మీడియాని ఫేస్ చేసి సో వాట్ ఎవర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది రైట్ రాంగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తేనే జనాలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో జనాలు ఎట్లా ఉన్నారంటే మీడియా ఏమైతే చెప్తుందో, ఏమైతే దుష్ప్రచారాలు అయితే చేస్తుందో సో జనాలు కూడా అవే ఫాలో అవుతారు. ఏదేమైనప్పటికీ నాగార్జున గారు పబ్లిక్ లోకి వచ్చి మీడియాలో ఇది రైట్, ఇది రాంగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా మంచిది. ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని కూల్చివేశారు ఎన్ కన్వెన్షన్. సో ఆ విజువల్స్ అవే మనం చూస్తున్నవి. థ్యాంక్ యూ.